హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నా చిన్నప్పటి నుంచి కళ ఈ రోజుతో నెరవేరబోతుంది. అదేంటో మీకు తెలుసా? యాస్, మీరు అనుకున్నట్టే మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. లోపల ఫుల్ అయింది, అందుకని పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఎలాగోలా అన్నయ్య కోసం లోపలికి వెళ్ళాను. కోసం పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కలిసి వచ్చేశారు. ఏంటా అరుపులు అనుకుంటున్నారా? అన్నయ్య వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండదా? అన్నయ్య దెబ్బకి స్టేజ్ కూడా దద్దరిల్లిపోయింది. ఈరోజు నాకు మర్చిపోలేని రోజు. అన్నయ్యని చూడడం కోసం తొక్కుకుంటున్నారు జనాలు. చూశారుగా, అన్నయ్యని చూడగానే నేను ఎలా ఊగిపోయానో. అరిసి అరిసి గొంతు రాసిపోయిందండి. అయినా కూడా మనం తగ్గంగా. అన్నయ్య ఫ్యాన్స్ అంటే అట్లుంటుంది మరి. అన్నయ్యని ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు ఎప్పుడు అనుకోలేదు. శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలుగున్న ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకి వస్తే మనకి నీటి సరఫరా చేయగలం. దానివల్ల మా కోసం వచ్చిన దేవుడు అన్నయ్య నువ్వు. లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే మన ప్రకాశం జిల్లాలో 2000 కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. డబ్బు ఉంది ఇక్కడ ప్రకాశం జిల్లా. జై పవర్ స్టార్. కాకపోతే అది ప్రజలకి వెళ్ళదు. కుటుంబం కంటే కూడా విక్షేమం నచ్చాలి. కొన్నిసార్లు నిధుల లేమి వల్ల నిధులు సరైన సకాలంలో రాకపోవడం డిలే అవ్వచ్చు. చేయడం అడుగు పక్క. ప్రకాశం జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చినటువంటి పిల్లలు 4 గ్రూప్స్ గా మాత్రమే రావాలి. ఒక గ్రూప్ ఇటు నుంచి వచ్చి అన్నయ్య ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. బాలశంకర్రావు గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్రకాశం WS అన్నయ్య ఇప్పుడే వెళ్తున్నారు. ఇప్పుడు దాకా ఉన్న ఉల్లాసం అంతా అన్నయ్య వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. అద్దుగో అన్నయ్య వస్తున్నాడు. వామ్మో, అన్నయ్య స్టైల్ మార్చేశాడు. చాలా అన్నయ్య ఈ జన్మకి. చిన్నప్పటి నుంచి నా నిరీక్షణ ఈ రోజుతోటి అన్నయ్యని చూడడంతో తీరిపోయింది.